అందరికీ నమస్కారం. వెల్కమ్ టు క్యూనిస్. నేను కిరణ్. మరి ఈరోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి యొక్క అభిమానులకు పెద్ద పండగే అని చెప్పుకోవచ్చు. మరి గత 5 సంవత్సరాల నుండి కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఎప్పుడెప్పుడు వస్తుందా మా యొక్క హీరో యొక్క సినిమా అని చెప్పి వెయిట్ చేసినటువంటి తరుణంలో మొత్తం ఏదైతే హరిహర వీరమ్మలు సినిమా అయితే మొత్తానికి ఈరోజు అయితే రిలీజ్ అయిపోయి బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. ఇక 5 సంవత్సరాల నుంచి కూడా మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అయితే ఈ మూవీకి సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. మరి ఏదైతే సెట్స్ మీదకి వెళ్ళిందో ఇక అప్పటి నుంచి కూడా పవర్ స్టార్ గారి అభిమానుల్లో ఒక డౌట్ ఉండేది. మరి ఆల్రెడీ డిప్యూటీ సీఎం అయ్యారు, ఆ పదవి బాధ్యతలు ఉంటాయి, చేతిలో ప్రజలకు సంబంధించినటువంటి బాధ్యతలు ఉంటాయి. మరి సినిమాకు డేట్స్ ఇస్తారా పవన్ కళ్యాణ్ గారు, ఈ సినిమా ఎప్పటికి కంప్లీట్ అవుతుందో, మరి ఈ సినిమా నిజంగానే రిలీజ్ అవుతుందా అనే చాలా డౌట్లు అయితే ఉండే. మొత్తానికైతే 5 సంవత్సరాల తర్వాత హరిహర వీరమ్మలు మూవీ అయితే రిలీజ్ అయిపోయింది. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కూడా మొన్న ఏదైతే హరిహర వీరమ్మలు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగిందో దాంట్లో ఒక మీడియాతో కూడా మాట్లాడడం జరిగింది. సో మీడియా సమక్షంలో మాట్లాడి దీనిపైన ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. మరి ఏదైతే పదవి బాధ్యతలు చేపడుతున్నటువంటి నేపథ్యంలో మరి పొలిటీషియన్గా అంటే రాజకీయవేత్తగా పదవి బాధ్యతలు అంటే అంత ఈజీ కాదు మళ్ళీ సినిమాలకు రావాలంటే. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ప్రజా సమస్యలు తీర్చాలి, ప్రజలకు సంబంధించినటువంటి ఎన్నో లోటుపాట్లను తీరుస్తూ వైపు పొలిటీషియన్గా ప్రూవ్ చేసుకుంటూ మళ్ళీ సినిమాలోకి రావాలంటే మరి సినిమా ప్రొడ్యూసర్స్కి డేట్స్ ఇవ్వాలంటే అంత ఈజీ అయితే కాదు. మరి ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఏంటి అంటే అటు రాజకీయకు సంబంధించినటువంటి ఏదైతే అంశాలు ఉన్నాయో మరి ఆ పదవి బాధ్యతలకు అసలు ఎలాంటి ఆటంకాలు కలగకుండా, మరి అలాగే ఇక్కడ ఉన్నటువంటి హరిహర వీరమ్మలు ఏదైతే సైన్ చేశారో ఆ ప్రొడ్యూసర్స్ కూడా లాస్ అవ్వకుండా, అలాగే ముఖ్యంగా నా యొక్క అభిమానులు మాత్రం నిరుత్సాహపడకుండా అన్ని విధాల బ్యాలెన్స్ చేసుకుంటూ ఈ హరిహర వీరమ్మలు షూటింగ్ అయితే నేను వెళ్ళడం జరిగింది. మొత్తం మీద అయితే హరిహర వీరమ్మలు సినిమా షూటింగ్ అయితే కంప్లీట్ అయిపోయి రిలీజ్ అవుతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇక కేవలం నా అభిమానుల కోసమే నేను సినిమాలు చేస్తున్నాను తప్ప నాకు సినిమాలపైన ఆసక్తి కూడా లేదు. కేవలం అంటే పొలిటికల్గా ప్రూవ్ చేసుకోవాలి, పేద ప్రజలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో పాలిటిక్స్లోకి రావడం జరిగింది. అలాగే ఎప్పటి నుంచో సినిమాలో ఉంటున్నప్పటి నేపథ్యంలో మరి సినిమా ప్రేక్షకులను కూడా అలరించాలి కాబట్టి ఖచ్చితంగా సినిమాకు సంబంధించినటువంటి ఎవరైతే నా అభిమానులు ఉన్నారో వాళ్ళ కోసమే నేను సినిమాలు చేస్తున్నానని చెప్పడం జరిగింది. అయితే మరి హరిహర వీరమల్లు సినిమా అసలు దేనికి సంబంధించింది అంటే ఈ కాన్సెప్ట్ అంతా కూడా ఒక సనాతన ధర్మానికి సంబంధించినటువంటి ఒక మంచి అంశానికి సంబంధించినటువంటి సినిమా అనమాట. దీంట్లో పూర్వకాలంలో ఏదైతే ఔరంగజేబు అలాగే మొఘల్ చక్రవర్తి ఉన్నారో మరి భారతీయులకు ఎలాంటి నష్టాలు కలిగజేశారో, ఎలాంటి ఇబ్బందులకు గురి చేశారో మరి దానిపైన కూడా ఈ సినిమా అంతా కూడా ఆధారపడి ఉంటుంది అనమాట. మొత్తం మీద అయితే మరి భారతీయులు కొంతమంది అంటే ఏదైతే కొంతమంది హిందువులు ఉంటారో వాళ్ళని కన్వర్ట్ చేస్తూ అంటే మిగతా మతాలకు కన్వర్ట్ చేస్తూ ఒకవేళ కన్వర్ట్ కాలం వాళ్ళ దగ్గర నుంచి కూడా ఏదైతే జీజూజీ అనే ఒక పన్ను వసూలు చేయడం జరిగిందో ఆ పన్నుకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ఈ సినిమాలో ఉంటాయని చెప్పి మరి పవన్ కళ్యాణ్ గారు అయితే స్పష్టం చేయడం జరిగింది. ఇంకోటి కూడా మరి ఏదైతే మరి కోహినూర్ వజ్రంకి సంబంధించినటువంటి కొన్ని అంశాలు కూడా ఈ సినిమాలో పొందుపరచడం జరిగిందట. మరి దీని తర్వాత కూడా మరి ఖచ్చితంగా కోహినూర్ వజ్రం పైన కూడా కొన్ని సమావేశాలను ఏర్పాటు చేసి ఆ కోహినూర్ వజ్రాన్ని కూడా మన భారతదేశానికి తీసుకొచ్చేలా ఖచ్చితంగా మేమైతే చర్యలు తీసుకుంటాం అన్నట్టుగా మరి పవన్ కళ్యాణ్ గారు అయితే చెప్పడం జరిగింది. మొత్తం మీదనైతే హరిహర వీరమలు సినిమా ఈరోజు రిలీజ్ అవడంతో ఇక మెగా అభిమానులకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు సో వాళ్ళ యొక్క ఆనందానికి అవధులు లేకుండా పోయాయని చెప్పుకోవచ్చు. మరి మార్నింగ్ నుండి కూడా చూస్తూ ఉన్నాం. మార్నింగ్ కాదు, నిన్న నైట్ నుంచే చాలామంది థియేటర్ల దగ్గర క్యూ కట్టడాలు, అలాగే ఫ్లెక్సీలు కట్టడాలు, ఇక పేపర్ బండల్స్ అయితే వేలకు వేలు టన్నుల పేపర్లు ఏదైతే పనికిరాని పాత న్యూస్ పేపర్స్ ఉంటాయో అవన్నీ కూడా కట్టింగ్ చేసి మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినిమాలో థియేటర్లలో వెదజల్లేలాగా మరి అవన్నీ కూడా పేపర్ కట్టింగ్ సంబంధించినటువంటి వీడియోలు మనం చూస్తూనే ఉన్నాం. అప్పుడే అర్థమైపోయింది అనమాట ఇక సినిమా ఏ రేంజ్లో రిలీజ్ అవుతుందో, మరి ఆ సినిమాకి సంబంధించినటువంటి సెలబ్రేషన్స్ ఏ రేంజ్లో ఉంటాయని. ఇక మొత్తం మీదనైతే మరి సినిమా ఇంకోటి కూడా ఉందన్నమాట. మరి సినిమా ఎలా ఉండబోతోంది, పవన్ కళ్యాణ్ గారిని ఎలా చూపించబోతున్నారు ఈ డైరెక్టర్ కావచ్చు, మరి ఈ సినిమాకి సంబంధించినటువంటి యూనిట్ అని చెప్పి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అభిమానుల్లో కొంత ఆందోళన ఉండే. ఇక ఈరోజు బెనిఫిట్ షోస్ ఏవైతే రిలీజ్ అయ్యాయో ఆ బెనిఫిట్ షోస్ ద్వారా వాళ్ళకైతే ఒక క్లారిటీ అయితే రావడం జరిగింది. మరి పవర్ స్టార్ గారి యొక్క సినిమా మామూలుగా లేదు, ఇక ఎంట్రీ సీన్కే అందరు కూడా ఫిదా అయిపోతారంట. మరి మొత్తం మీద అయితే ఆ రేంజ్లో సినిమా అయితే ఉందన్నమాట. మొత్తం మీద సినిమా కూడా మంచి సక్సెస్ని అయితే అందుకుంది. ఇక కలెక్షన్ల సునామీ అయితే వసూలవుతున్నట్టుగా మనకైతే ఇప్పుడు కొద్దిసేపటి క్రితం మనకైతే వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. మరి హరిహర వీరమ్మలు చాలా ఏమంటారు కలెక్షన్లలో మాత్రం బీభత్సంగా దూసుకుపోతుంది అన్నట్టుగా మనకైతే ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఉందన్నమాట. సో ఇక కలెక్షన్స్ విషయానికి వస్తే మరి దాదాపు ఈరోజు కేవలం ప్రీమియర్ షోస్ ద్వారానే దాదాపు 11 కోట్ల వసూలు అయితే రాబట్టిందంట. 11 కోట్లలో కేవలం 7 కోట్లు కేవలం మన తెలుగు రాష్ట్రాలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే ఈ 2 రాష్ట్రాల నుంచే కేవలం ప్రీమియర్ షోస్ ద్వారానే 7 కోట్లు అయితే రావడం జరిగిందట. ఇక ఓవర్సీస్లో మాత్రం 4 కోట్లు రావడం జరిగిందట. మొత్తం మీద ప్రీమియర్ షోస్ ద్వారానే ఈ హరిహర వీరమ్మలు అయితే 11 కోట్లు అయితే వసూలు రాబట్టినట్లుగా ఆ సమాచారం అయితే ఉందన్నమాట. ఇక మొత్తం మీదనైతే మరి హరిహర వీరమ్మలు మొత్తం టోటల్ అంటే ఈరోజు రిలీజ్ అయింది కదా, మరి ఈరోజు
గ్రాస్ కలెక్షన్స్ ఎంత వచ్చిందంటే దాదాపు 50 కోట్లకు పైగానే ఈరోజు గ్రాస్ కలెక్షన్స్ అయితే రాబట్టిందంట ఈ హరిహర వీరములు ఈ యొక్క సినిమా. మరి దీంతో ప్రొడ్యూసర్స్ అందరూ కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారంట. ఇన్ని సంవత్సరాల కష్టం ఈ రోజు తీరింది మాకు అన్నట్టుగా ప్రొడ్యూసర్స్, మూవీకి సంబంధించినటువంటి యూనిట్, మూవీ టీం అందరూ కూడా, టెక్నీషియన్స్ ప్రతి ఒక్కరు కూడా చాలా ఆనందాన్ని అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారట. మరి 50 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అయితే అంతే ఈజీ కాదు. సో మొత్తం మీద అయితే మొదటి రోజు నాడే 50 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టిందంటే తర్వాత వసూళ్లు ఇంకా ఏ రేంజ్లో ఉండన్నాయో మనకు ఒక క్లియర్ పిక్చర్ అయితే అర్థమైపోతుంది అనమాట. సో మొత్తం మీదనైతే మరి 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా కేవలం ప్రీమియర్ షోస్ ద్వారానే 7 కోట్లు వసూలు చేస్తే ఓవర్సీస్లో 4 కోట్లు అయితే వసూలు చేసింది ఈ హరిహర వీరములు యొక్క మూవీ. సో మళ్ళీ రేపటి నుంచి ఇంకా ఎన్ని వసూలు రాబడతాయి, అసలు హరిహర వీరమల్లు తర్వాత మరి నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి అనే దానిపైన కూడా మరి పవన్ కళ్యాణ్ అభిమానులు అయితే మరి ఖచ్చితంగా ఉత్కంఠగా ఎదురుస్తూ ఉన్నారు. ఇంకా ఇంకొకటి కూడా ఉంది అనమాట, ఓజీ మూవీ కోసం కూడా చాలా మంది అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు. అయితే ఓజీ పైన ఉన్నటువంటి ఏవైతే కోరికలు ఉన్నాయో మరి ఓజీలో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని ఫస్ట్ లుక్ చూడాలి, మరి ఓజీ ఖచ్చితంగా ఎప్పుడు రిలీజ్ అవుతుందని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి అభిమానులకి ఈ రోజుతోని ఒక దాహం తీరిపోయిందని చెప్పుకోవచ్చు. ఇక ఓజీ పక్కన పెడితే మాకు హరిహర వీరమల్లుతో చాలా సాటిస్ఫైడ్గా ఉన్నాయమంటూ మరి కాలర్ ఎగరేసుకొని మరి పవన్ కళ్యాణ్ గారి అభిమానులు చెప్తున్నటువంటి ఎన్నో వీడియోలు అయితే మనం చూస్తూ ఉన్నాం. సో కలెక్షన్స్ విషయంలో కావచ్చు, అలాగే మూవీ రెస్పాన్స్ విషయంలో కావచ్చు, చాలా మంది అయితే హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి కూడా సినిమాలో ఉన్నటువంటి సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి పలు పెద్దలు కావచ్చు, అలాగే రాజకీయ వేత్తలు కావచ్చు, ట్విట్టర్ ద్వారా మరి వాళ్ళ యొక్క అకౌంట్ ద్వారా కూడా మరి శుభాకాంక్షలు తెలుపుతున్నటువంటి ట్వీట్లు అయితే మనం చూస్తూ ఉన్నాం. మొత్తం మీదనైతే మా క్యూనిస్ నుంచి కూడా మరి హరిహర వీరమల్లు మూవీ టీంకి అయితే శుభాకాంక్షలు.